నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హర్ష టీవీ. ఏపీలోని మచిలీపట్నం పోర్టు జాతీయ రహదారి 65ను 6 వరుసలుగా విస్తరించేందుకు జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ కార్యాచరణ ఆరంభించింది. ఈ నేషనల్ హైవేను నౌకాశ్రయాలకు అనుసంధానం చేసే ప్రాజెక్టులో భాగంగా ఈ రహదారిని మచిలీపట్నం పోర్టు వరకు విస్తరించనున్నారు. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ మచిలీపట్నం నేషనల్ హైవే 65ను 6 వరుసలుగా విస్తరించేందుకు జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ మోత్ కార్యాచరణ ఆరంభించింది. నేషనల్ హైవేను నౌకాశ్రయాలతో అనుసంధానం చేసే ప్రాజెక్టులో భాగంగా ఈ రహదారిని మచిలీపట్నం పోర్టు వరకు విస్తరిస్తారు. ఇందుకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేస్తున్నారు. విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు ఈ నేషనల్ హైవే 63 కిలోమీటర్ల మేర ఉంది. ఇందులో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కంకిపాడు ఉయ్యూరు మధ్య చలివేంద్రపాలెం దగ్గరలో క్రాస్ అవుతుంది. అక్కడి నుంచి మచిలీపట్నం వరకు 44 కిలోమీటర్ల మేర ప్రస్తుతం ఉన్నటువంటి 4 వరుసల మార్గాన్ని 6 వరుసలుగా విస్తరిస్తారు. మచిలీపట్నం వద్ద ఈ ఒంగోలు కత్తిపూడి నేషనల్ హైవేతో 2 వరుసలతో ఉంది. ఇందులో మాచవరం రైస్ మిల్లు వరకు 4 కిలోమీటర్లు 4 వరుసలుగా విస్తరిస్తారు. మాచవరం రైస్ మిల్లు వద్ద నుంచి పోర్టు వరకు 3.7 కిలోమీటర్లను 4 వరుసలతో కొత్తగా రహదారిని అయితే నిర్మిస్తారు. వీటిలో 6 వరుసలుగా విస్తరించనున్నటువంటి 44 కిలోమీటర్లతో పాటు ఈ 3.7 కిలోమీటర్ల మేర 4 వరుసల హైవే నిర్మాణాన్ని ఈ నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా అయితే చేపడుతుంది. ఒంగోలు కత్తిపూడి హైవేలో 4 కిలోమీటర్ల మేర విస్తరించేటువంటి పనులను కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది. మొత్తంగా ఈ రహదారికి చెందినటువంటి డిపిఆర్ రిపోర్టు తయారీ బాధ్యత ఈ చైతన్య ఎంఎస్ పార్క్ జేవీ సంస్థకైతే అప్పగించారు. విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు ఉన్నటువంటి హైవేలో ఔటర్ రింగ్ రోడ్డు క్రాస్ అయ్యే ప్రాంతం నుంచి మాత్రమే రహదారిని నిర్మించనున్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి పోరంకి పెనమలూరు జంక్షన్ కంకిపాడు మీదుగా ఈ చలివేంద్రపాలెం వరకు 19 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి మార్గాన్ని 6 వరుసలుగా విస్తరించడంతో పాటు దీనిపైన ఇంకా సరైనటువంటి స్పష్టత రాలేదు. విజయవాడ పరిధిలోనే వాహన రద్దీ ఈ పరిధిలోనే ఎక్కువగా ఉంటుంది. ఈ హైవే నిర్మాణం నుంచి పోర్టు కనెక్టివిటీ ప్రాధాన్యత ఇస్తుందని, ఇందులో భాగంగా ఓఆర్ఆర్ క్రాస్ అయ్యే ప్రాంతం నుంచి పోర్టుకు అనుసంధానంపై ప్రస్తుతం దృష్టి పెడుతున్నట్టు అధికారులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా మచిలీపట్నం విజయవాడ మధ్య ఈ పోర్టు వరకు 6 వరుసల రహదారిని ఈ నేషనల్ హైవేను విస్తరించనున్నట్లు అధికారులు, కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఎన్హెచ్ఏ మరియు మోత్ సంస్థలు అయితే చెప్తున్నాయి. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.